దొండ మొక్కను ఎలా ప్రొపగేట్ చేసుకోవచ్చు కొమ్మ నుండి అనేది చెప్తాను. దొండ చెట్టును ఎలా మన కాయలు ఎక్కువ కాయాలంటే ఏం చేయాలో చూసామా. ముందుగా అయితే చెట్టుకి ఏవైనా కొమ్మలు అదిగోండి ఇక్కడ గట్టిగానే ఉంది, ఇక్కడ చూసేటప్పటికి మెత్తగా ఇరిగిపోతుంది చూడండి. ఇక్కడ మాత్రం బాగానే ఉంది, ఇలా బాగానే ఉన్న మందం ఉంది కదా, ఇది భూమిలో పెట్టేసినా మళ్ళీ వస్తుంది. ఇలా ఎండిపోయిన ఏవైతే ఉంటాయో కొమ్మలు వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కొమ్మలు అనేటువంటివి ఫ్రెష్గా వచ్చేసి మంచిగా వస్తాయి. ఇదిగోండి ఇవన్నీ ఎండిపోయినాయి, ఇక్కడికి వెళ్ళి మంచి కొత్త చిగుళ్ళు వస్తాయి. ఇలా సిజర్స్ కొత్తది కిందికి వెళ్ళి తెచ్చుకోవాలి, అది బ్రేక్ అయిపోయింది. ఇలా మనం ఎప్పటికప్పుడు ఇదిగోండి ఇక్కడికి ఇలా అయిపోయింది కదా, ఇది ఇక్కడికి వెళ్ళి కొత్త చిగురు రాదు, ఇది కట్ చేసేయాలి, అప్పుడే మంచిగా వస్తుంది. ఇదిగోండి ఎంత మొక్కను మనం నీట్గా ఉంచుకుంటే అంత మంచిగా మొక్కలు అయితే పెరుగుతాయి. ఇదిగోండి చాలా వరకు అన్నీ ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి, అలా ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేద్దాం. ఇదిగోండి కొత్త చిగురు వస్తాయి చూడండి, అక్కడే మంచి కాయలు వస్తాయి, కాయలు కూడా పెద్ద పెద్దగా వస్తాయి. ఇలా నేను సపోర్టింగ్ పెట్టుకున్నాను కదా, దీనికి పెట్టేసుకుందాం, అదే పాకుస్తుంది. ఇదిగోండి ఇది ఇక్కడ కట్ అయిపోయింది కదా. యాక్చువల్గా మనము దీన్ని ప్రొపగేషన్ ఎలా చేసుకుంటో చెప్పాలి. కొమ్మల నుండి ఇదిగోండి ఇలా ఉన్నాయి చూడండి, ముడుల్లాగా ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఒక్క నిమిషం మీకు కట్ చేస్తాను. ఫుల్ టైం పాస్ అయిపోతుంది అసలు వీటితోనైతే. ఇంక ఇక్కడ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. తోటకూర బోర్ వచ్చేసింది ఇవన్నీ తిరిగేసరికి తినేటప్పటికి. ఇంకో పని చేద్దాము, కనకాంబరాలవి ఈ యొక్క ఆకులు తెంపేస్తాం. వాటి యొక్క అవి వస్తలేవు కదా, మొగ్గలు రావాలంటే తెంపేసి దీంట్లోనే వేసేసుకుందాం. శంకు పుష్పాలు కూడా క్లీన్ చేసేస్తాము. శంకు పుష్పాలు ఈ మధ్యలో వస్తలేవేంటో, నేను దాన్ని కేరింగ్ చేయట్లేదా ఏంటి అర్థం కావట్లేదు. మనం వాటిని ఎంత కేరింగ్గా చూస్తే అవి మనకు అంత మంచిగా వస్తాయి. మనం పట్టించుకోవట్లేదంటే అవి కూడా అంతే, ఏం పట్టించుకోమనండి. అంతకుముందు అయితే పెద్ద పెద్దగా వచ్చాయి పువ్వులు. దీనికి ఒకసారి మంచి ఆకులన్నీ దూసేసి అప్పటికి ఈవినింగ్ మంచి లిక్విడ్ పోషకాలు ఇస్తాం. దీని కనకాంబరాలు చూడండి మంచిగా వచ్చాయి. ఇలా మంచిగా క్రూన్ చేస్తేనే వస్తాయి అన్నమాట కనకాంబరాలు. ఎప్పటికప్పుడు ఆకులు దూషిస్తూనే ఉండాలి ఏ చెట్టుకైనా. టమాటాలు అయితే ఏంటో వస్తలేవు. ఈరోజు ఇంకొక పని ఏం చేద్దామంటే మొక్కల్లో దాన్ని ఏమంటారు, మట్టి లూజ్ చేసుకొని ఈవినింగ్ మాగిన పశువుల ఎరువు కూడా వేద్దాము. ఇదిగోండి మా పక్కన బిల్డింగ్లో కూడా పెద్దగా ఉంటుందన్నమాట. అంకుల్కి చాలా ఇష్టము మొక్కలంటే. డైలీ అంకుల్ కూడా పైకి వచ్చేసి మొక్కలకి వాటరింగ్ ఇస్తూ ఉంటారు. స్ప్రేస్ అలాంటివి ఏమి చేయరు అంకుల్, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడతారో ఏంటో తెలియదు. క్రూన్ చేసేసుకుందాం, కొమ్మలు కూడా కట్ చేసుకుందాము. కట్ చేస్తే మంచిగా వస్తాయి. మంచి పక్కనే కొబ్బరి చెట్టు, తాటి చెట్టు, ఇక్కడ ఇంకా మనకి పెద్ద మామిడి చెట్టు ఉండేది, బాగా అనిపిస్తుంది. అక్కడ కూడా కొబ్బరి చెట్లు, ఆ పక్కన మామిడి చెట్లు, చాలా బాగా అందంగా అనిపిస్తుంది. కొన్ని గోరింటాకు ఈరోజు కానీ రేపు కానీ సాయంత్రం దింపుకొని వెళ్ళి పెట్టేసుకుందాం. ఇంకోటి 100 వరహాలు పువ్వు రావడం అయిపోయింది కదా, అక్కడ కట్ చేద్దాం. అలా పించింగ్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే నేను ఇప్పుడు ఇంకా తీసుకెళ్ళాను అనేసి, అందుకే పురుసతిగా ఉన్నాయి. లేదంటే నేను ఎక్కడ ఉంటే దానికి ఆపోజిట్లో వెళ్ళిపోతూ ఉంటాను. ఇలా మనము కొంచెం మట్టి లూజ్ చేసుకుందాం. ఇది మొన్ననే పెట్టాము, ఆయన ఒకసారి లూజ్ చేసుకుందాం. లూజ్ చేసుకొని ఎరువిద్దాం. ఇదైతే మనకి సీతాఫల మొక్క. కొన్ని కాయలు వస్తున్నాయి, రాలిపోతూ ఉన్నాయి. చూద్దాం, ఒక్క కాయ నిలబడినా చాలు అని కోరుకుంటున్నాను. ఎక్కువ వద్దు, అత్యాశ వద్దు, ఒక్కటి చాలు.
ఒక్క కాయ మామిడికి మనం పెంచిన కాయ అని చూపిద్దామని ఒక చిన్న కోరిక అనమాట, అంతే. ఇదిగోండి, ఇది యాక్చువల్గా 5 లీటర్స్ ఆయిల్ క్యాన్లో ఉన్నటువంటిది అనమాట, అట్లే పెట్టేశాను. అందుకే ఇప్పుడు ఇంకా మొక్కనైతే మంచి నాటుకుంది కదా, ఇలా మట్టిని లూజ్ చేసేసి ఫ్రీ చేసేసుకుందాం. ఇంకప్పుడు నేను కట్ చేయలేదన్నమాట, మొక్క డిస్టర్బ్ అవుతుంది అనేసి అట్లే పెట్టేసాను. ఇదిగోండి, ఇప్పుడైతే మట్టి లూజ్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ పెట్టేద్దాం. ఇలా అన్నీ లూజ్ చేసిన మొక్క కుండీలలో మళ్ళీ ఇలా పెట్టుకుంటూ వస్తాం. ఇది వచ్చేసి సీతాఫల మొక్క అయిపోయింది కదా, నెక్స్ట్ వంగ మొక్కల్లో కూడా చేద్దాం. అవి వెయిటింగ్లో ఉన్నాయి, ఏమైనా పెడతానేమో అన్నట్టుగా. ఫ్రెండ్స్, అన్ని కుండీలలో మట్టి లూజ్ చేసేసి మనకేంటంటే మొక్క మధ్యలో ఉందనుకోని ఇలా మొక్క సైడ్కి మంచిగా మట్టిని టైట్ చేసుకొని పొడవకు నన్ను. ఇదిగోండి, వీటి కోసం నేను నా యొక్క కష్టం జరగాలమ్మా, జరగాలి. ఇదిగోండి, ఇలా నేను బాటిల్స్ పెట్టుకోవడానికి రీజన్ కోడిపిల్లలు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా చూద్దాం, అట్లే అన్ని కుండీలలో అలానే చేసుకుందాము. సాయంత్రం అయితే ఎరువు వేసుకుందాం. ఎరువు తేలేదు, ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటి పురుగా? ఇదిగోండి, కిందికి వచ్చేసాము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక కాసేపు అటు తిరిగినాయి, తర్వాత కొన్ని బియ్యం పెట్టిన తిన్నాయి, తర్వాత రైస్ వాటర్ పోసా తాగి, తర్వాత ఇంక వాటికి బోర్ వస్తుంది అనమాట. ఇంకా బకెట్ క్యాప్ అయితే ఓపెన్ చేసా, కాసేపు ఇంట్లో అటు తిరిగేసి పడుకుని, తర్వాత వాటికి ఏమనిపించిందో బకెట్ పైన కూర్చొని ఒకటి కాసేపు పడుకుంటే ఒకసేపు లేపింది, ఒకటి పడుకుంది ఒకటి లేచింది. ముద్దుగా అనిపించాయి అసలు వాటిని చూస్తూ ఉంటే. నేను కాసేపు పడుకుంటాను, నువ్వు కావాలండు, నేను కాసేపు పడుకుంటే నువ్వు కావాలండు అన్నట్టుగా చూసుకుంటున్నాయి. కానీ మనం వీడియో ఆన్ చేయగానే మళ్ళీ లేసేస్తాయి అన్నమాట. ఎప్పుడు అట్లా చేస్తారు. ఇప్పుడు వీడియో తీసామనుకుంటే వీడియో తీసే టయానికి అవి చేసే పనులు మర్చిపోయి మళ్ళీ నార్మల్గా అయిపోతాయి అన్నమాట. బాగా అనిపిస్తుంది అసలు వాటిని చూస్తూ ఉంటే, ముద్దగా అనిపిస్తాయి.